కేటీఆర్ అధికారం కోల్పోయి అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఆక్రమణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కాపాడుతోన్న అధికారులను కేటీఆర్ బెదిరిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన చెప్పారు. సిరిసిల్ల భూ ఆక్రమణలపై సిఐడి విచారణ జరపాలని తాను సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. భూముల వ్యవహారాలపైన, ఈ ల్యాండ్ శాండ్ అవినీతి అక్రమాలపైన నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కోరుతున్నా, సిఐడి విచారణ వెంటనే జరపాలని చెప్పని కోరుతున్నాను. ఈ విధంగా మీ హయాంలో ఇప్పటికే హైదరాబాద్ లో జరుగుతూ ఉంది మీ పైన విచారణ. సిరిసిల్లాలో కూడా విడిచిపెట్టకుండా వదిలిపెట్టకుండా భూ అక్రమణకు సంబంధించినటువంటి అసలు ప్రొసీజర్ లేకుండా, నోటిఫై లేకుండా మీరు చేసినటువంటి కార్యక్రమం ఈ రోజు వారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రతినిధిగా ఎక్కడ అన్యాయం జరిగిందో, ఎక్కడ అవినీతి అక్రమం జరిగిందో వాటిని వెలికి తీసే బాధ్యతను తీసుకొని తిరిగి ఆ భూములు ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తే ఈ విధంగా ప్రెస్టేషన్ లో తులనాడడం ఎంతవరకు సబబని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రాష్ట్ర ఐఏఎస్ సంఘం వెంటనే స్పందించాలి ఈ అంశంలో చెప్పని ఈ సందర్భం కోరుతా ఉన్నా.